నందు అన్నయ్య, అది విల్లు అలాగే బాణం. సరే, అది పక్కన పెట్టండి. మీకు వంటగదిలో సామాన్లే సరైన జోడి. దుర్యోధన, ఇవి విల్లంబులని నాకు బాగా తెలుసు. నేను వంటవాడినే, నాకు ఆ విషయం గుర్తుంది. కానీ ఇన్ని సంవత్సరాలుగా గురుదేవుల వారితో ఆశ్రమంలోనే ఉంటూ నేను అస్త్రశాస్త్ర కళలన్నిటినీ చూశాను, అర్థం కూడా చేసుకున్నాను. ఒక పనిని చూడడానికి ఆ పనిని చేయడానికి చాలా తేడా ఉంది నందు అన్నయ్య. మీ అస్త్రాలు వంటగదిలో ఉన్న గరిటెలు బాండీలు మాత్రమే అన్నయ్య. త్వరగా వెళ్ళి వాటిని మాత్రం చూసుకోండి. త్వరగా వెళ్ళండి. నందు మహారాజా, మీరు ఎందుకని ఇలా చెప్పారు? అహంకారంతో దుర్యోధనుడు అందరి ముందు మిమ్మల్ని ఇలా అవమానించాడు. మీరు తనతో బాణం పోటీకి ఒప్పుకోండి. నాకు పూర్తిగా నమ్మకం ఉంది, మీరు తప్పకుండా తన్ని ఓడిస్తారు. యుద్ధానికి సవాలు చేయడమా? అది కూడా యువరాజు దుర్యోధనుడితోనా? లేదు లేదు లేదు, అతని అస్త్రబలం ముందు నేను ఒక క్షణం కూడా నిలబడలేను. నందు అన్నయ్య, తన యువరాజు అయితే ఏంటి? గురుదేవుడి ఆశ్రమంలో మనం అందరం విద్యార్థులమే. ఏ విద్యార్థికి మరొకరిని అవమానించడానికి అధికారం లేదు. అవునవును, లేదు, ఖచ్చితంగా లేదు. అలాగైతే ఏమీ ఆలోచించకండి. వారితో పోటీ పడతానని పూర్తి ధైర్యంతో మీరు వెళ్ళి చెప్పండి. మేము మీతో పాటే ఉన్నాం. దుర్యోధన, చెప్పండి, ఏమైంది? ఎందుకని నన్ను ఇలా గట్టిగా పిలుస్తున్నారు? ఏమీ లేదు యువరాజా. దుర్యోధన, మీకు భోజనంలోకి ఏం వంట వండమంటారు? మీకు నచ్చినట్లుగా నేను ఈ రోజు అద్భుతమైన వంట చేస్తాను. భోజనం ఏవైనా చెయ్యండి, అర్థమైందా? నా అస్త్ర శస్త్రాలు శిక్షణలో మీరు తల దూర్చకూడదు. నందు అన్నయ్య, మీరు ఏం చెప్పాలి? ఏం చెప్పొచ్చారు? ఎందుకు వారి దగ్గర మీరు చెప్పలేదు? భయం వల్ల నా నోట్లోంచి మాటలు రాలేదు. నందు అన్నయ్య, అహంకారుడైన దుర్యోధనుడికి ఈ ఒక్క విషయమే ఎంతగా అవమానపడేలా చేస్తుందో తెలుసా? ఆయన ఒక వంటవాడిని యుద్ధానికి పిలిచాడు. తర్వాత మీకు విజయమో ఓటమో ఏదైనా ఒకటే. మీరు తనతో యుద్ధం చేస్తానని సవాల్ చేయడమే తనని అవమానానికి గురి చేస్తుంది. సరిగ్గా చెప్పావు. దీని గురించి నేను అసలు ఆలోచించనే లేదు. నేను ఇప్పుడే దుర్యోధనుడితో సవాలు చేస్తాను. దుర్యోధన! యువరాజా దుర్యోధన, మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. ఈ రోజు భోజనంలో ఏం వండమంటారని అడగడానికే నేను వచ్చాను. అంతే యువరాజా, ఇంకేం లేదు. నందు అన్న చెప్పడానికి చాలా కష్టపడుతున్నారు. ఆయన అస్త్ర శస్త్ర యుద్ధానికి నీతో పోటీ పడాలనుకుంటున్నారు. అవును దుర్యోధన, నువ్వు నన్ను ఘోరంగా అవమానించావు. నేను నిన్ను సవాలు చేస్తున్నాను. నాతో నువ్వు శస్త్రములతో పోటీ చేయి, చూద్దాం. చూసారా మిత్రులారా? నందు అన్నయ్య గారికి నాతో పాటు అంటే హస్తినాపురానికి యువరాజుతో అలాగే దురదృష్టనుడు పుత్రుడు దుర్యోధనుడితో యుద్ధం చేయాలంట. రండి రండి నందు అన్నయ్య గారు, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నందు పోటీకి రమ్మంటున్నాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పోటీని ప్రారంభించండి. అన్నయ్య దుర్యోధన అదరగొట్టేశారు.
ఇది ఒప్పుకోతగా విషయం కాదు. ఇలాంటి వీరత్వం ఆ అర్జునుడికి మాత్రమే ఉంది. ఎక్కడ అర్జునుడు? ఎక్కడ దాక్కున్నాడు? ఆ? ఏమైంది దుర్యోధనన్నయ్య? ఎందుకు నన్ను ఇంత అవసరంగా పిలిచారు? నేను గురుదేవుడి కోసం పళ్ళు తీసుకురావడానికి వెళ్ళాను. గురుగారు, కొండ దగ్గర మనకిప్పుడు గద పోటీ పెట్టుకుందామో చెప్పండి. ఆహా, ఖచ్చితంగా. విల్లంబుల పోటీలో నందువే గెలిచాడు. సరే, ఇప్పుడు గదా యుద్ధం ప్రారంభిద్దాం. రండి, పర్వతం వైపు వెళ్దాం. అన్నయ్య ప్రారంభించండి. యువరాజా దుర్యోధన, ఎందుకు ఆ చిన్న రాయిని పగలగొట్టారు? ఈ పెద్ద రాయిని కదా పగలగొట్టాల్సింది. నందు అన్నయ్య, మీకు ప్రతిభ ఎక్కువ ఉందని మాత్రం అనుకోకండి. ఎందుకంటే రాయిని పిప్పు చేయాలనుకుని మీరు కాలు జారి కింద పడిపోతారేమో. జాగ్రత్తగా చూసుకోండి మరి. ఆ పెద్ద రాయి పక్కన ఇంకొక చిన్న రాయి ఉంది చూడండి, దాన్ని విరగొట్టండి. అరే, ఈ చిన్న చిన్న రాళ్ళన్నీ చిన్న పిల్లలే పగలగొడతారు. నేను గురు ద్రోణాచార్యుడి యొక్క శిష్యుణ్ణి. నేను పెద్ద బండరాయినే పగలగొడతాను. అసంభవం. ఈయనలా చేయడానికి వీల్లేదు. ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక కుట్ర ఉంది. ఈ విధంగా భీముడు మాత్రమే చేయగలడు. భీముడు ఏడి? భీముడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో నేను ఇక్కడున్నాను దుర్యోధన. నీ ఓటమిని నువ్వు ఒప్పుకో. దుర్యోధన, జీవితంలో ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకో. కళల యందు ప్రతి ఒక్కరికి అధికారం ఉన్నది. అది నేర్చుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. ఏ విధంగా నేర్చుకుంటాం అన్నదే ముఖ్యం. ఎలాగైనా సరే గెలవడం మాత్రమే ముఖ్యం. నందు, నిన్ను చూసి గర్వపడుతున్నాను. దుర్యోధనుడి అహంకారాన్ని తొలగించావు. ధన్యవాదాలు గురుదేవా. ఇందులో పాండవుల పాత్ర ఏమిటో నాకు తెలుసు. కంగారు పడకండి. మిమ్మల్ని చూసి నేను గర్వపడుతున్నాను. నందులో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి మీరతనికి సాయం చేశారు. లేకపోతే అంత పెద్ద బండరాయిని పగలగొట్టడం సాధ్యం కాని పని. యశస్వీ భవ.